మీకు ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఒక లో మెయింటెనెన్స్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ కదా! లేతే మీరు ఒక కేజీ వెయిట్ పెరిగినా కంగారు పడిపోతుంటారు మోడల్స్. అంటే మీ ప్రొఫెషన్ అలాంటిది. సో, మన డైట్ గానీ, లేకపోతే ఎక్సర్సైజ్ కానీ, లుక్ గానీ, ఇవన్నీ కూడా మీ స్ట్రెంగ్త్. వీటిని మెయింటైన్ చేయటానికి ఒక ఫైనాన్షియల్‌గా కూడా స్టేబుల్ ఉండాలి. యాహ్! యాహ్! సో, ఆ పార్ట్‌కొచ్చేసరికల్లా చాలామంది బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారు ఇండస్ట్రీలో. సో, హౌ యూ బ్యాలెన్స్? సో, ఎలా అంటే డబ్బులొచ్చినప్పుడు వస్తాయి. ఒకసారి ఆగుతున్నప్పుడు మళ్ళీ ఎప్పుడొస్తాయో తెలీదు. కానీ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే, ఇలాగే వస్తుంటాయి అన్న భ్రమలో ఎక్కువ ఫాస్ట్‌గా మనం ఫాస్ట్‌గా వెళ్ళి ఫ్యాన్సీ దానికి అలవాటు పడిపోతూ ఉంటాం. ఇప్పుడు మనం మెయింటైన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మోడల్స్ ఆబ్వియస్‌లీ వెయిట్ గెయిన్ అవుతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఈ మీరే పర్సనాలిటీలో అన్నారు ఉండాలి. కొంచెం ఓ డ్రెస్ ఫిట్ అవ్వలేదని. అవ్వదని. ఎందుకంటే ఇప్పుడు డిజైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గానీ, బ్రాండ్ వాళ్ళు గానీ కొన్ని మెజర్‌మెంట్స్‌లోనే కొన్ని పీసెస్ ఆల్రెడీ చేసి పెట్టుకుంటారు. సో, ఇది ఎప్పటినుంచో ఉన్నది. ఈ మెజర్‌మెంట్స్‌లో ఉన్న అలా అని లావుగా ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవనుకోవడానికి కూడా లేదు. కంపారిటివ్‌లీ ఫిట్‌గా ఉండేవాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఆ! కదా! మనకి డబుల్ ఎక్సెల్ మోడల్స్ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఓకే. ఉంటాయి. సైజులు. సైజెస్ కూడా ఉంటాయి. యాహ్! ఓకే. అలా కూడా ఉంటాయి. సో, బేసిక్‌గా ఏంటంటే నాకు ఫిట్‌నెస్ అంటే నాకు ఎప్పటినుంచో ఇష్టం. నేను మెడిటేషన్, యోగా ఇవన్నీ చాలా ఇష్టపడతా. హెల్తీగా తినాలి. అది ఏదైనా గానీ లోపల నుంచి హెల్తీగా ఉండాలనేది నాకు ఇష్టం ఎప్పటినుంచో. సో, నేను ఆల్రెడీ దాని గురించి నాలెడ్జ్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పాడ్‌కాస్ట్ హెల్త్ రిలేటెడ్ చూస్తే మనకే అర్థమవుతుంది మనం ఏం తినాలి, ఏం తినకూడదు అని. సో, ఖాళీగా కూర్చొని మనం రీల్స్ స్క్రోల్ చేసుకునే బదులు ఒక ఇంటర్వ్యూ ఏదో ఎవరో ఒకరు మంచి ఒక పాడ్‌కాస్ట్ తీసుకొని చూస్తే అందులో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, ఇప్పుడు మనకి డబ్బులున్నప్పుడు మనం వెళ్ళి ఒక ఫ్యాన్సీ జిమ్‌లోనో, యోగా సెంటర్‌లోనో జాయిన్ అవుతాం. వాట్ ఇఫ్ వి డోంట్ హ్యావ్ మనీ నెక్స్ట్ మంత్? ఎలా? సో, అందుకని చెప్పేసి నేనేమంటానంటే ఫినాన్షియల్‌గా కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఉన్న మనీలో మనకి తగ్గట్టుగా దగ్గరలో మనకి స్పేస్ ఉంటే చాలు. మన బాడీ ఓన్ వెయిట్‌తో కూడా మనం కొన్ని వర్కౌట్స్ చేసుకోవచ్చు. మనం ఇంటెలిజెన్స్‌తో మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఒక డైటీషియన్ ఉండాలి. వాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వాలని ఏం లేదు కదా! మనం నాలెడ్జ్ పెంచుకుంటూ మన బాడీకి అసలు ఏం కావాలో మనకే తెలుస్తుంది. ఎవరికి ఇప్పుడు నా బాడీకి నేను ఏం తినాలి, ఏం తినకూడదు, నా హెల్త్ స్టేటస్ ఏంటి నాకే తెలుసు. సో, నా ఇన్ఫర్మేషన్ నేనే తీసుకొని నాకు తగ్గట్టు నేనే ప్లాన్ చేసుకుంటాను ఆ డైట్‌ని. అప్పుడు నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా నేనే చేసుకుంటా కదా! అండ్ ఒకవేళ నేను జిమ్‌కెళ్ళే టైం లేదు, నేను ఖాళీ లేనంటే నా ఓన్ బాడీ వెయిట్‌తో నేను వర్కౌట్స్ చేసుకుంటాను, యోగా చేసుకుంటాను. సో, బేసికల్లీ ఏంటంటే మనం స్కిల్స్ పెంచుకుంటూ ఉంటే, ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తే, నాలెడ్జ్ వస్తే, మనకున్న స్పేస్‌లో ఉన్న నాలెడ్జ్‌తో మనం దాన్ని మెయింటైన్ చేయొచ్చు. డబ్బులతో అసలు సంబంధం లేదు. బేసిక్ ఫ్రూట్స్, బేసిక్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి కొనుక్కోగలిగితే చాలు అంతే. సో, మెయింటెనెన్స్ అనేది ఇంటెలిజెన్స్‌తో అంటే చేయొచ్చు. యాహ్! మనకేం కావాలో తెలుసుకొని ఇప్పుడు ఫిట్‌నెస్ ట్రైనర్ ఉంటారు. ఓకే. డెఫినెట్‌లీ ఇట్స్ వర్త్ అండ్ డైటీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ బేసిక్ నాలెడ్జ్ మనకుండాలి కదా! ఇప్పుడు నా బాడీ అసలు ఏం తింటే ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు ఈరోజు నేను ఒకటి తింటే రేపు నేను మార్నింగ్ ఎలా ఉంటున్నాను? ఇవన్నీ మనకే ఎక్కువ తెలుస్తుంది. సో, నాకు ఆల్రెడీ నేను అన్నీ స్టడీ చేసుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ నాకన్నీ తెలుసనట్లే నాకున్న దాంట్లో ఎప్పుడైనా నేను ఇలా వెళ్ళి ఒక కాస్ట్‌లీ దాంట్లో జాయిన్ అవ్వలేకపోతున్నాను. మనీ ఏమైనా ఇబ్బంది ఉందంటే ఒక 2, 3 మంత్స్ నేను గ్యాప్ తీసుకున్నా నాది నేను మెయింటైన్ చేసుకుంటా.